సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు నాగార్జున గారికి, అదేవిధంగా రైతులకు అండగా మీ అందరి కోసం విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి 10 ఏళ్ల పాలనలో ఒక్క చుక్క కూడా వర్షం పడకుండా కరువు కాటకాలతో అల్లాడిన విషయం మర్చిపోయి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. మరి ఒక గారడివాడు ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి సింహంలాగా అలంకరణ చేసి రోడ్డు మీదకి తీసుకొస్తే సింహం ఎలా గర్జించిద్దో చూద్దామని అందరు వచ్చారంట. వాళ్ళు అది చూస్తూ ఉన్నప్పుడు అది వచ్చేసి బౌబౌ అందంట. అరే నువ్వు సింహాన్ని తీసుకొచ్చి బౌబౌ అనిపిస్తున్నావు అంటే నా అవసరం, నా జీవిత బ్రతుకు తెరువు కోసం అని చెప్పి నేను పెట్టుకున్నాను అన్నారంట. మరి అట్లాగే రైతులందరికీ రుణమాఫీలు చేసేస్తాం, అన్నీ ఇచ్చేస్తాం, ఇళ్ళు కట్టిచ్చేస్తాం అని ఎన్ని రకాల వాగ్దానాలు చేస్తే వాటినన్నిటినీ నమ్మి మరి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నిజం చెప్పరు. నిజం చెప్తే మరి శిశుపాలుడికి తల 1000 ఒక్కలైద్ది అన్నట్టుగా మరి ఆయనకు కూడా ఏదో శాపం ఉన్నట్టుంది. ఏ రోజు అబద్ధం చెప్పినటువంటి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ముఖ్యమంత్రిని చేసుకుని ఈరోజు బాధపడుతూ ఉన్నాం. మరి ఒక ఘోరమైనటువంటి రాక్షసుడు శివుడి కోసం పెద్ద తపస్సు చేశారంట. తపస్సు చేసినప్పుడు మరి రాక్షసుడేమో చాలా క్రూరమైనడు, వరమిస్తేనేమో అందరికీ ఏదో ఒకటువంటి కీడు చేస్తాడు, మరి ఇవ్వకపోతేనేమో తపస్సు చేశాడని చెప్పి ఆయన వచ్చేసి మీరు మూడు చెప్తాను అవన్నీ చేయమని చెప్పారంట. ఆయన వచ్చేసి భూమి మీద ఉన్నటువంటి చెట్టు పొట్లు అన్నీ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమని చెప్తే ఆయన వారం రోజులకల్లా లెక్క పెట్టి చెప్పాడంట. తర్వాత సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటే అవి కూడా 4 రోజుల్లో లెక్క పెట్టి చెప్పాడంట. తర్వాత ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టమంటే అవి కూడా లెక్క పెట్టాడంట. అప్పుడు దేవుడికి ఏం చేయాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెళ్ళి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తాడో లెక్క పెట్టుకు రమ్మంటే ఆయన ఇంతవరకు తిరిగి రాలేదంట. శివుడు అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయాడంట. కనుక ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి అని మనం అందరం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజాయితీ గల నాయకుడిని నమ్ముకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పాలన ఏదైతే ఉందో అదంతా మర్చిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడం అన్నది మనం చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో తిరిగి అటువంటి పొరపాటును మళ్ళీ పునరావృతం కాకుండా మనకు అలాంటి సువర్ణ పాలన కోసం తిరిగి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఎంచుకొని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.